హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశము కూడా మీకు తెలుసు. అందులో భాగంగా ఎన్నో రకాల వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని తెలియబోతున్నాను. కాకపోతే ఏ వ్యాపారం మీరు చేయాలి అనుకుంటున్నా స్పష్టంగా ఆ వ్యాపారం గురించి తెలుసుకోండి. అప్పుడే మనం అద్భుతంగా ఆ వ్యాపారంలో ముందుకెళ్ళగలుగుతాం. ఈరోజు ఒక వ్యక్తి ఎంతో కష్టపడి అతను ఒక కంపెనీని స్థాపించాడు. అతని ఆలోచన విధానం ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ఆ వ్యాపార సమాచారాన్ని తెలియజేస్తాను. అతని ఆలోచన విధానము ఎలా ఉందంటే, అతను ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే అది ప్రతి వ్యక్తికి ఉపయోగపడాలి. ఆ కంపెనీలో తయారయ్యే ప్రొడక్టు, అలాగే ఆ కొన్న వ్యక్తికి 90% ఆదాయం ఉండాలి, అలాగే 10% మాత్రమే కంపెనీకి రావాలి అనే కాన్సెప్ట్ తోటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ని తయారు చేసి ఈరోజు మార్కెట్ చేస్తున్నారు ఆ వ్యక్తి ఎలా కష్టపడ్డాడు అనేది నేను మీకు 4 మాటలు చెప్పాను. వాస్తవంగా అంతకన్నా ఎక్కువే కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది. ఈరోజు ప్రతి వ్యక్తి ఆ ప్రోడక్ట్ వాడుతున్నాడు. మరి ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే, అతని పరిధి వరకే వ్యాపారం చేస్తూ వస్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు అతను ఒక వ్యక్తి కాబట్టి అతను కొంతవరకే చేయగలుగుతున్నాడు. ఇప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఇంకొక నలుగురిని భాగస్తులుగా చేర్చుకుంటే నా కంపెనీలో అందరి ద్వారా వ్యాపారం చేస్తూ వాళ్లకు జీవనోపాధి చూపించినట్టుగా ఉంటుంది, అలాగే వాళ్ళను వ్యాపార భాగస్తులుగా చేసినట్టుగా ఉంటుంది, అలాగే వాళ్లకు ఒక బోర్డ్ ఆఫ్ అంటే ఒక కంపెనీలో డైరెక్టర్స్ ఉంటారు కదా, ఒక 4 డైరెక్టర్స్ 5 డైరెక్టర్స్ ఉన్నట్టుగా ఉంటుంది. అన్ని సలహాలు సూచనలతో ముందుకెళ్లొచ్చు. వ్యాపారాన్ని తెలుగు 2 రాష్ట్రాల్లో నలుమూలలకు విస్తరించవచ్చు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డైరెక్ట్ గా బిజినెస్ పార్ట్నర్స్ అందాము, లేకపోతే డైరెక్టర్స్ అందాము, లేకపోతే వ్యాపార భాగస్వామి అందాము, ఏదైనా ఉండొచ్చు. మాకు 4 వ్యక్తులు కావాలి తెలుగు రాష్ట్రాల్లో అడుగుతున్నారు. నేను కంపెనీ గురించి కూడా అడిగాను. కంపెనీ మెన్షన్ చేద్దామంటే కంపెనీ గురించి మెన్షన్ చేయడానికి ఆ కంపెనీ వాళ్ళు ఇష్టపడలేదు. కాకపోతే కస్టమర్ మాట్లాడినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కంపెనీ గురించి చెప్తారు కాబట్టి ఆ 4 వ్యక్తులకి అవకాశం ఉంది. మీరు కంపెనీతో మాట్లాడండి. ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పాను, అసలు ఎంత కష్టపడితే ఈ వర్క్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ రోజు కంపెనీ రన్నింగ్ లేకొచ్చి ఉంటుంది. అలాంటి కంపెనీకి వ్యాపార భాగస్వామ్యం అంటే మనము ఎలా ఉందంటే, ఇది చాలా ఈజీగా ఒక వ్యాపారంలో స్థిరపడ్డట్టుగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి కేవలం 3 లక్షల రూపాయలతోనే వీళ్ళు వ్యాపార భాగస్వామిగా మనకు అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే కంపెనీ ఏం చేస్తుందంటే, తక్కువలో తక్కువగా ఇంటర్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలని అడుగుతుంది. ఎందుకంటే ఈ వ్యాపార లావాదేవీలు ఒక ఏరియాలో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే 4 డైరెక్టర్స్ ఉంటే అసలు అతను ఈ డైరెక్టర్ గా మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసేది, మీకు వ్యాపారాన్ని భాగస్వామిగా ఇచ్చేదే ఒక ఏరియాని వ్యాపారం డెవలప్ చేయడానికి. అలా ఎందుకంటే అతనికి అపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఉన్న 4 డైరెక్టర్లతో షేర్ చేసుకొని నలువైపుల వ్యాపారాన్ని విస్తరించాలి అనేది కంపెనీ ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా మీకు ఈ సమాచారం తెలియజేస్తున్నాను. చాలా తక్కువ మందికి అవకాశం ఉంది, కేవలం 4కి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాపార కాన్సెప్ట్ మిస్ చేసుకోకండి. మీరు తెలుసుకోండి, ఫోన్ చేసి. కంపెనీ ప్రతినిధి నెంబర్ మీకు కనిపిస్తుంది, వారితో మాట్లాడి తెలుసుకోండి. అసలు మీకు సూటబుల్ అవుతుంది, ఈ వ్యాపారం నేను ముందుకెళ్ళగలను, ఖచ్చితంగా నాకు దీంట్లో ఆదాయం వస్తున్నదని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళతో కలిసి జర్నీ చేయొచ్చు. కానీ తెలుసుకోవడం మాత్రం ముఖ్యం. ఎందుకంటే కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ, అలాగే ఏదన్నా ఒక కంపెనీలో ఒక డైరెక్టర్ హోదా అనుభవించాలి, అలాగే స్థిరమైన ఆదాయం కావాలి అనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి వీరి గురించి ఆలోచించండి. మొత్తం మాట్లాడండి. కంపెనీకి వెళ్ళి, ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పాను, అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే కంపెనీతో మాట్లాడితే వాళ్ళు ఎలాగో మిమ్మల్ని ఆహ్వానిస్తారు. అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొత్తం చూడండి, పూర్తి సమాచారం తెలుసుకోండి. పూర్తి సమాచారం తెలుసుకున్నాక మీకు ఎలాంటి వర్క్ ఉంటుంది, ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే తక్కువలో తక్కువగా 50,000 అయితే తగ్గదు ప్రతి నెల, అలాగే 1,00,000 2 లక్షల వరకు కూడా మా సేల్స్ ను బట్టి ఆదాయం ఉంటున్నది. అతను ఒక కంపెనీలో భాగస్వామి కొనసాగుతూ అద్భుతమైన గౌరవాన్ని పొందుతాడని కూడా కంపెనీ చెప్తుంది. కాబట్టి మీరు పూర్తి సమాచారం తెలుసుకోండి. వాళ్ళ ప్రొడక్ట్ ఏంది, అవి ఏ విధంగా మార్కెట్ లో రన్ అవుతున్నాయి, అలాగే ఆ ప్రొడక్ట్ ఉన్న డిమాండ్ ఏందో కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మీరు మంచి నిర్ణయం తీసుకోండి, అక్కడ జాయిన్ కావాలన్నా డైరెక్ట్ గా లేదా వద్దా అని. ఇక్కడ నేనైతే ఒక సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. దాని సారాంశము, దాని గురించి సమస్త సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసేది మీరు, ఆ కంపెనీలో భాగస్వామిగా కొనసాగేది మీరు కాబట్టి మీరు పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నిరభ్యంతరంగా మీరుంటున్న ఏరియాలోనే ఈ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ డైరెక్టర్ అయితే మీకు ఒక ఏరియా వస్తుంది కాబట్టి మీరుంటున్న ఏరియాని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఆదాయం సంపాదిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఇక నేను ఎన్ని చెప్పినా
చెప్పినా కూడా, నేను ఎన్నో చెప్పాను, ఇవన్నీ చెప్పినా కూడా మీ డౌట్స్ మీకు ఉంటాయి కాబట్టి స్పష్టంగా మీ డౌట్స్ మొత్తం క్లారిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ అడిగి మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుంది మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.